హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీలో మరికొద్ది సేపట్లో ముఖ్యంగా ఈ నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లాకు సంబంధించి అలాగే ఇతర జిల్లాల్లో మనకు వర్షాలు అయితే కురవబోతున్నాయండి. అయితే మనకు ముఖ్యంగా ఈ వర్షాలు ఏ జిల్లాల్లో అయితే ఉంటాయి, అలాగే మనకు ఇప్పుడు తుఫాన్ ప్రజెంట్ ఎక్కడ ఉంది ఏంటి, దానికి సంబంధించి కూడా మీకు పూర్తిగా వివరాలను తెలియజేస్తాను. ఇక తుఫాన్ ఎక్కడ ఉందో మీకు క్లారిటీగా చూపిస్తాను. చూడండి మనకు ప్రజెంట్ తుఫాన్ అయితే ఇక్కడైతే ఉంది. అయితే ఇది మనకు మయన్మార్ దగ్గర అయితే ప్రజెంట్ మయన్మార్ దిశగా అయితే కదులుతుంది. అయితే ఈ తుఫాన్ కారణంగా మనకు ఏంటంటే ముఖ్యంగా ఈ జిల్లాల్లో వర్షాలు అయితే ఉంటాయి. ఇది మనకు క్రమేణా అయితే బలపడుతూ అల్పపీడనంగా మారుతుంది. సో దీని కారణంగా మనకు ముఖ్యంగా నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా కానివచ్చు, ఇక మనకు మిగిలిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో సో ఆ జిల్లాలు కూడా మీకు చెప్తాను. సో మనకు ముఖ్యంగా రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో పలు చోట్ల అయితే మనకు భారీ వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది. ఇక మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లాలో మనకు ఆల్మోస్ట్ ఎక్కువగా అయితే దీని ఎఫెక్ట్ అయితే ఉంటుంది. నెల్లూరులో మనకు 34.7 డిగ్రీల ఉష్ణోగ్రత, గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. సో ఇది మనకు రానున్న 24 గంటల్లో రాయలసీమ జిల్లాల్లో కూడా మనకు ఇక గురువారం అక్కడక్కడ ఆకస్మిక వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. ఇక్కడ మనకు కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లా కానివచ్చు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా, కడప జిల్లా, అన్నమయ్య జిల్లా, చిత్తూరు, తిరుపతి జిల్లాలో మోస్తారు వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి కూడా ఇక్కడైతే చెబుతున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండండి. లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో వారందరూ సురక్షిత ప్రాంతాలకు అయితే చేరుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ వర్షాలకు సంబంధించి చాలామంది గొర్రెలు మేపుకునే వాళ్ళు, సో మేకలు కాపరులు కావచ్చు, సో వీరు ఏంటంటే స్తంభాల కింద, చెట్ల కింద నిలబడతారు. సో దీని కారణం మనకు ఉరుములు, పిడుగులు అయితే పడి చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సో జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.